మనము PVSK కుకింగ్లో అరటికాయ బిళ్ళ చేసే విధానం చూద్దాం. 2 అరటికాయలు తీసుకున్నాను. కొద్దిగా మందంగా కట్ చేసుకొని మందంగా కట్ చేసుకోవాలి. ఒక్కరంత మరీ పలసగా కాకుండా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని అందులో అరటికాయలు వేసి కొంచెం ఉప్పేసి పసుపు కొంచెం వేసి హాఫ్ బాయిల్ మెత్తగా ఉడకకూడదు, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసాను, రవ్వ పసుపు వేసాను. కొంచెం ఒక 2 నిమిషాలకే మెత్తగా అయిపోతాయి అరటికాయలు, ఎక్కువ ఉడకకూడదు. అందుకే ఒక్క రవ్వ నీళ్ళు వేసాను. చూడండి, ఇలా ఉండాలా, గట్టిగా ఉండాలి, కొంచెం మెత్తగా కాకుండా. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్, ఒక గింట ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఒక 10 గ్రాములు చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఇదిగో రసం పోస్తున్నాను, చింతపండు రసం. ఇది 10 గ్రాములు ఉంటుంది చింతపండు. మీ ఇష్టం, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. 2 అరటికాయలు కాబట్టి నేను 10 గ్రాములు తీసుకున్నాను. పసుపు, కారం 1 స్పూన్ వేసాను. మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి ఆ పులుసుని. ఇప్పుడు ఆ ముక్కల్ని ఈ పులుసులో వేసేసుకోవాలి. కొంచెం వెడల్పు బాండలే పెట్టుకోవాలి దీనికి. ఈ ఉడకబెట్టిన ముక్కలు దీనిలో వేసుకోవాలి. పులుసు అంతా ముక్కలకి పట్టాలన్నమాట. ఫ్రై లాగా అయిపోద్ది. కొంచెం కాయ తిరగ తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలకి పులుసు అంతా పట్టిపోద్ది ఆ ముక్కలకి. ఇది జ్వరం వచ్చినప్పుడు పుల్లంగా తినడానికి బాగుంటుంది. మామూలుగా పప్పుచారులు అటు నంచుకొని కూడా బాగుంటుంది. ఇది అరటికాయ బిళ్ళ ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాగుంటుంది ఇది, చూడండి, ఒకసారి చేసుకొని చూడండి. ఇలాగా అరటికాయ బిళ్ళ పులుసు ఇంకిపోవాలి అందులో. కొంచెం మిరప్పొడి చల్లుతున్నాను లైట్గా పైన. మళ్ళీ చింతపండు మీ ఇష్టం, కొంచెం తగ్గించుకున్నా పర్వాలే. నేను కరెక్ట్గా వేసాను. మీరు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇది తీసి పెడుతున్నాను. చాలా బాగుంటుంది ఇది, గట్టిగా వస్తాయి ముక్కలు కూడా. ఆ పులుసు తగిలినందువల్ల పుల్లంగా బాగుంటాయి. ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి.